జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 10 వరకు చదువుకున్నామండి. అయ్యారు చదువుతారు ఎవరైనా? హలో అయ్యారు, నా మాట రావట్లేదా? వస్తుంది మీరు క్యారీ వస్తుంది. ఆశీర్వాద్ బాబు గారు, మీ దగ్గర బైబిల్తో రెడీగా ఉన్నారా? సుమలత్ గారు కొంచెం లైన్లో ఉంటారా? బైబిల్ తీసుకొని సుమలత్ గారు బైబిల్ తీసుకొని కొంచెం అందుబాటులో ఉండండి శ్యామలయ్య గారికి. ఓకే ఒకసారి రెఫరెన్స్ మళ్ళీ ఒకసారి చెప్తారా అయ్యగారు? మొదటి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 11 వరకు చదువుతాం. అలాగే. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేదియూ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనం కలుగజేసెను కనుక తానెక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. చిన్న ప్రార్థన చేస్తున్నాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన పాదాలకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా, ఈ రాత్రి కాల సమయంలో దేవాని స్తోత్రములు తండ్రి. మీ దాసులందరి మధ్యలోనూ తండ్రి, అత్యల్పుడనైన నన్ను తండ్రి అయా మీరు ఎన్నుకున్న దేవాని స్తోత్రములే తండ్రి. ఈ దినము తండ్రి మీ వాక్యమును ధ్యానించుటకు తండ్రి అయా ఈ సమయంలో మేమందరము కూడుకొని ఉండగా తండ్రి మీ ఆత్మతో మమ్మల్ని అందరినీ నింపండి దేవా. మాట్లాడుటకు తండ్రి జ్ఞానము లేనటువంటి వాడను తండ్రి, మీ జ్ఞానముతో నింపండి, మీ ఆత్మశక్తితో నింపండి. వాక్శక్తిని అనుగ్రహించి దేవా మీరే మాట్లాడమని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. అయ్యా మీ వాక్యమును ధ్యానించడానికి తండ్రి మేము తీసుకున్నటువంటి దేవుని స్తోత్రములు దేవా. యోహాను పత్రిక దేవుని స్తోత్రం 2వ అధ్యాయము 8 నుంచి 10 దేవాని 4 వచనాల ద్వారా తండ్రి మీరేమో మాట్లాడనై ఉన్నారో తండ్రి మీరే మాట్లాడండి. మాలో ఎటువంటి మానవ బుద్ధి, మానవ ఆలోచన, మానవ జ్ఞానము లేకుండా తండ్రి సంపూర్ణంగా లయపరిచి మీ ఆత్మ జ్ఞానంతో మాతో మీరు మాట్లాడి మమ్మల్ని నడిపించి మన చేతులకు అప్పగిస్తూ మహిమ చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. మంచిది ప్రియులారా, చదవబడినటువంటి వాక్యమును మరొకసారి చూద్దాము. మరియు క్రొత్త ఆజ్ఞ మీకు వ్రాయిచున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతనికి అభ్యంతర కారణం ఏదియూ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుతున్నాడు. చీకటి అతని కన్నులకు వృద్ధితనము కలుగజేసిన గనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. దేవునామానికి మహిమ కలుగును గాక. వీళ్ళరా ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క లేఖనం ప్రకారంగా మనం ఇక్కడ ఒకసారి పరిశీలన చేసినట్లయితే యోహాను గారు రాసినటువంటి ఆ యొక్క పత్రికలు రెండింటిలోనూ మనం ఒకసారి 2వ అధ్యాయము 8 నుంచి చూసినట్లయితే ఇక్కడ ఆయన రాసినటువంటి మాట ఆత్మ ప్రేరేపణ ద్వారా రాసినటువంటి మాటను మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఇక్కడ కొత్త ఆజ్ఞ రాస్తున్నాను అని 8వ వచనంలో చెప్పినట్లయితే అదే 7వ వచనంలో అంటున్నాడు, ప్రియులారా మొదటి నుండి మీకున్న పూర్వపు జ్ఞానమునే ఆజ్ఞనే కానీ కొత్త ఆజ్ఞను లేదు.
ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే, మన పూర్వం మంది మనం వినినటువంటి వాక్యమే. ఎందుకంటే ఈ ప్రేమ విషయమే అనేక మార్లు మనము చదువుకున్నటువంటి వాక్యమే, అనేక మార్లు వారందరికీ కూడా బయలుపరిచినటువంటి వాక్యమే. కానీ ఇక్కడ మరలా చెప్తున్నాడు ఏమని, మరియు క్రొత్త ఆజ్ఞ మీకు రాయిచున్నాను. అక్కడ కొత్త ఆజ్ఞ రాయట్లేదన్నాడు, పూర్వంలో ఉన్నదే అన్నాడు, దానినే మరలా చెప్తున్నాడు. మరియు క్రొత్త ఆజ్ఞ మీకు రాయిచున్నాను, చీకటి గతించుచున్నది. ఆ మాటను మనం ఒకసారి చూసుకున్నట్లయితే చీకటి గతించిపోతుంది. ఎలా గతించిపోతుంది అని మనం ఒకసారి దాన్ని ధ్యానించినట్లయితే ఎలా గతించిపోతుంది అంటే, వెలుగు సూర్యుడైనటువంటి నీతి సూర్యుడైనటువంటి ఆ యొక్క ప్రభువు మన హృదయంలో ప్రవేశించినప్పుడు, ఆయన సంపూర్ణంగా మన హృదయంలో స్థాపించుకున్నప్పుడు, అప్పుడు ఉన్నటువంటి మనలో ఉన్నటువంటి అంధకార సంబంధమైనటువంటి చీకటి యావత్తు కూడా తొలగిపోవడానికి అవకాశం ఉన్నట్లుగా మనం గ్రహించగలము. ప్రియులారా గమనించండి. ఎందుకంటే ఇక్కడ సూర్యుడైనటువంటి కోటి సూర్య తేజస్సు గలవాడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మన హృదయంలోనికి ఎప్పుడైతే వస్తాడో, ఆయన రాగానే మనలో ఉన్నటువంటి సమస్త చీకటి తొలగిపోతున్నట్లుగా మనం గ్రహించగలము. దాన్ని ఎగ్జాంపుల్ గా మనం చూసుకోవాలంటే, ఎగ్జాంపుల్ కాదు, రియల్లీ మనం చూసుకున్నట్లయితే చీకటి గదిలోనికి మనం తాళం తీసి లోపలికి వెళ్ళగానే చీకటి కలిసి అదంతా చీకటి కమ్మేస్తుంటది. లోపలికి వెళ్ళగానే మనం అగ్గిపుల్లు వేసినా లేక కరెంట్ స్విచ్ చేసిన బల్బు వెలగగానే ఏమవుద్ది, చీకటి అంతా తొలగిపోయినట్లుగా మనం చూస్తాం. అదే మాదిరిగా మనకి ఆత్మీయ జీవితంలో మన లోకంలో ఉన్నంత కాలం కూడా మనం ఎలాగున్నాము, పాపముతోనూ అజితేంద్రియముతోనూ ద్వేషముతోనూ కక్షతోనూ భేదముతోనూ అనేక రకాలైనటువంటి అంధకార సంబంధమైనటువంటి ఆలోచనలతో క్రియలతో మనం జీవించినటువంటి దినాలు. ఆ దినాలలో మనం ఉన్నటువంటి ఆ బ్రతుకుని ఆయన సువార్త ద్వారాగా మనలో ఉన్నటువంటి ఆత్మ జ్యోతిని వెలిగించిన కారణాన్ని బట్టి మనలో ఉన్నటువంటి ఆ చీకటి తొలగిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాము. అక్కడ మాట్లాడినటువంటి మాట మనం చూసినట్లయితే, చీకటి గతించుతున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుతున్నది కనుక మనలో ఇప్పుడు సత్యమైనటువంటి వెలుగు ప్రకాశిస్తోంది. వీళ్ళారా మనమందరము కూడా ఆయన వెలుగులో నడుస్తున్నామని చెప్పుకుంటూ ఉన్నాము. ఆయన వెలుగులో నడుస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా మొదటి శోధనలో నుంచే మనం మొదలవ్వాలి. తీర్పుది కూడా మనకి ఎక్కడి నుంచి మొదలవుతుంది అండి? తీర్పు కూడా మనకి ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అంటున్నాడు? తీర్పు దేవుని అంటే ప్రారంభం అవుద్ది అంటున్నాడు. అంటే మొదట మన ఇంటి నుంచే మొదలవుద్ది. మొదట ఎక్కడి నుంచి మొదలవుద్ది అండి? పవిత్రమ్మ గారి దగ్గర నుంచి మొదట ఎక్కడి నుంచి మొదలవుద్ది అండి? భాస్కర్ రావు గారి ఇంటి దగ్గర నుంచి మొదలవుద్ది అండి. మొదట ఎక్కడి నుంచి మొదలవుద్ది అండి? లక్ష్మి గారి ఇంటి దగ్గర నుంచి మొదలవుద్ది అండి. మొదట సమయాల ఇంటి దగ్గర నుంచే మొదలవుద్ది అండి. అంటే మొదట నా ఇంటి దగ్గర నుంచే మొదలవుతుంది. అదే మాట మనం అందరము అనుకున్నట్లయితే, మనం అందరము దేవుని బిడ్డలమై ఉన్నాం కాబట్టి, దేవుని గృహమున ఉన్నాం కాబట్టి, దేవుని పిల్లలము కాబట్టి, ముందు మన ఇంటి దగ్గర నుంచే తీర్పు మొదలవుద్ది. మనలో ఉన్నటువంటి సమస్త విధములైనటువంటి అన్ని సరి చేసుకుంటూనే అప్పుడు అంజల దగ్గర తీసుకెళ్తారు. సేవకులమైనటువంటి మనలో ఉన్నటువంటి లోపములను మనల్ని సరిచేసి, మనల్ని గద్దించి, కొట్టి, తిట్టి, భయపెట్టి మనల్ని సరిచేసిన తర్వాతే విశ్వాసుల దగ్గరికి వెళ్తారు ఆయన. విశ్వాసులను సరిచేసిన తర్వాతే అప్పుడు అంజల దగ్గరికి వెళ్తారు ఆయన. తీర్పు మన దగ్గర నుంచే మొదలవుతుందండి. కనుక జాగ్రత్త కలిగి మనం ముందుకు నడిచినట్లయితే ప్రియులారా, ఆయన రాజ్యంలో నిశ్చింతగా బయలుదేరవచ్చు. బుద్ధి అయినటువంటి కన్యకలను మనం ఒకసారి పరిశీలన చేస్తే గనక అందరూ భక్తితో, సద్భక్తితో వారందరూ కూడా నడిచినట్లుగా చూస్తా ఉన్నాము. ఎంత భక్తితో నడిస్తే గనక ఆయన ఎదుర్కొనడానికి వెళ్ళగలిగారు. ఎంత భక్తితో ఉన్నప్పటికీ కూడా ఈ రోజుల్లో ఉన్నటువంటి సేవకులు అయితే అక్కడికక్కడే తొక్కేస్తారు, కొద్దిగా ఎదగనివ్వరు. ఒకవేళ ఎవరైనా కొంతమంది సేవకులు ఉండి విశ్వాసులను శిష్యులనుగా సిద్ధపరచాలని ప్రయాసపడినట్లయితే పిల్లారా, వారిని వాళ్ళు ఎంత కష్టపడి ఎదగాలి, వాళ్ళు ఎంత కష్టపడి ఎదగడానికి, వాళ్ళ యొక్క దృష్టి ఎంతగా వాక్యం మీద పెట్టడానికి, వారిని ఎంతగా ప్రిపేర్ చేయడానికి, వారిని ఎంతగా సిద్ధపరచడానికి గురువైనటువంటి వాడు అనగా వారి యొక్క సేవకుడైనటువంటి వాడు, దేవుని దాసుడైనటువంటి వాడు ఎంత కష్టపడి వారిని ప్రిపేర్ చేస్తాడు దేవుని సన్నిధిలో నిలబడడానికి. ఆ నిలబడిన సమయంలో వెళ్ళినటువంటి ఆ 10 మందిలోనూ అక్కడ 5 పేజీలైనట్లుగా చూస్తా ఉన్నాం మనం. ఎంత భక్తి చేసి అక్కడికి వెళ్ళారు.
ఇక కొద్ది సమయంలో జస్ట్ ఒక 2-3 నిమిషాల్లో ప్రభువుతో పెళ్లి విందులోనికి వెళ్ళిపోవాలి. అటువంటి పరిస్థితులు 5 ఆగిపోయారు. మనం ఆ రీతిగా ఆగిపోతామేమో పరిశీలన చేసుకుంటాం. మనం చేస్తున్నటువంటి భక్తి మధ్యలో ఆగిపోయినట్లయితే మన బ్రతికేంటి? ఆయనతో నిశ్చింతగా మనం వెళ్ళలేకపోయినట్లయితే మన పరిస్థితి ఏంటి? ఆ గవిని దగ్గర, ఆ యొక్క గుమ్మమ్మ దగ్గర మనల్ని ఆపేస్తున్నట్లయితే ఏ లోపము చేతనైనను, ఏ పరిస్థితి చేతనైనను తల వెంట్రుక అంత చిన్నపాటి లోపము కనపడినను అక్కడ గేటు దగ్గర గేటు పాలకులు ఆపేస్తారని మనం ధవళ సింహాసనం తీర్పులో విన్నాం. గమనించండి, తీర్పు విషయంలో ఆయన ఆషామాషిగా ఉండడు. ఇక్కడ ప్రేమ చూపించినంత ఇదిగా తీర్పు సమయాన్ని ఆయన ప్రేమ చూపించాడు. ఇక్కడ ఆదుకున్నంత ఇదిగా ఇక్కడ మనల్ని ఆశ్రయ దుర్గముగా మనల్ని ఆదుకున్నటువంటి ఆ ప్రభువు అక్కడ ఆదుకోవడానికి కనీసం మాట వరుసకు కూడా సాయం చేయడానికి అవకాశం ఎవడైనా, మీరెవరో నాకు తెలియదు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండి అంటారు ఆయన. ప్రభువా నీ పేరు మీద, ప్రభువా నీ నామమును బట్టి, ప్రభువా నీ యొక్క ఆ నామమును నీ సన్నిధిలో నేను ఎంత గొప్పగా వాక్యం చెప్పేశాను. నేను కాకినాడలో నా ఎంతటి తోపు లేడు, నేను అక్కడ అన్నప్పటికీ కూడా వచ్చా అతనికి వెళ్ళి ఎవడో నాకు తెలియదు అంటాడు. పిల్లలు గమనించండి, క్రైస్తవ జీవితం ఆషామాషి జీవితము కాదు. చాలా భయంకరమైనటువంటి జీవితం, చాలా ప్రేమ కలిగినటువంటి జీవితం. కానీ మనం ఎప్పుడైతే ఈ లోక సంబంధమైనటువంటి చీకటిని మనం జయించగలుగుతామో, వాటిని గుర్తెరిగి వాటితో పోరాడడానికి ఢీకుంటాము. పోరాడే శక్తి అయితే మనకు లేదండి, పోరాడే జ్ఞానం అయితే మనకు లేదండి, పోరాడడానికి మనం ఎంతటి వాళ్ళమండి. కానీ పోరాడడానికి మనం ఢీకున్నట్లయితే మన లోపల ఉండి యుద్ధం చేసేవాడు ఆయన. హల్లెలూయా. పిల్లలు గమనించండి, గొలియాతును కొట్టడానికి దావీదు ఏపాటివాడు. గొలియాతు గట్టిగా ఊపిరి తీసుకుని గట్టిగా ఊదినట్లయితే ఎగిరిపోయే పరిస్థితి అక్కడ. అటువంటి గొలియాతు, అటువంటి దావీదుని ఏ విధంగా అక్కడ ఇచ్చేశారు. ఆ యుద్ధ రంగంలో జరిగినటువంటి సందర్భాన్ని మనం ఒకసారి చూసినట్లయితే అతను ఏమన్నాడు అక్కడ, బాలుడైనటువంటి దావీదు ఏమన్నాడు అక్కడ, యుద్ధం నాది కాదు, యుద్ధం యెహోవాది అని ఒడిసెలు తిప్పి ఒక్క రాయితో గొలియాతును పడగొట్టగలిగాడు. కానీ మన ముందున్నటువంటి గొలియాతు కన్నా పెద్దది భయంకరమైనటువంటి పరిస్థితి. దాన్ని ఎదిరించడానికి మన శక్తి సరిపోదు, దాన్ని ఎదిరించడానికి మన బలము సరిపోదు. ఈ అంధకార శక్తిని ఏకడని జయించడానికి మన బలము సరిపోదు, మన ఆయుష్ సరిపోదు. మన లోపల ఉన్నటువంటి వాడు బలమైన వాడు, లోకంలో ఉన్నవానికన్నా మనలో ఉన్నవాడు గొప్పోడు, బలమైన వాడు, వాడు మాత్రమే జయించాలి, వానిని మాత్రమే మనం ఆశ్రయించాలి. ఆయన ఇచ్చినటువంటి వెలుగును మాత్రమే మనం సంపూర్ణంగా మన హృదయం అనే ఈ మందిరంలో నింపుకున్నట్లయితే చీకటి దరిదాపుల్లోనికి రావడానికి అవకాశం ఉండదు. అక్కడ మనం పోరాడవలసినటువంటి ఆ యొక్క అవకాశమే లేదు. ఆయన మనం ఎప్పుడైతే సంపూర్ణంగా మన హృదయం అనే దేవాలయంలో ఆయన ఆశీనులై ఉండగా మనము మన జీవితాన్ని కొనసాగిస్తున్నాము, ఆయన ఉంటుండగా, ఆయన మనలో ఉంటుండగా చీకటి దగ్గర రావడానికి అవకాశం లేదు. ఆయన నిలబెట్టుకోవడం మనకు ప్రాముఖ్యత. ఆయన మనలో నుండి వెళ్ళిపోవడానికి అవకాశం మనం చేస్తూ ఉంటాము. చిన్న చిన్న తప్పుదారు, చిన్న చిన్న పాపలు, ఇది పెద్ద కాదులేదు, ఇది పెద్ద ఇదేం కాదు, అందరూ చేస్తున్నారు మనం చేస్తున్నాము, దావీదు అంతటోడే పడిపోయాడు, నేనే పట్టుని అని చిన్న చిన్న తప్పుదాలను ఎక్కడెక్కడో వాక్యంలోని చిన్న చిన్న ముడేసి మనం సరి చేసుకుంటూ ఉన్నట్లయితే, కవర్ చేసుకుంటూ ఉన్నట్లయితే పడిపోవడానికి అవకాశం ఉంటది. దావీదు పాపం చేయడం మాట నిజమే, అతనికి ఆ తప్పిదాన్ని, ఆ పాపాన్ని ఎత్తి చూపించిన మాట నిజమే. కానీ ఈ రోజు మనం ఒప్పుకోము, ఆయన ఒప్పుకున్నాడు. అక్కడ పరుపు తేలిపోయేంత ఇదిగా పరిశీలన చేస్తే ఆయన రాకడ అతి సమీపమై ఉంది, అంటే ఆ కాలం ఆసన్నమై ఉంది. ఆ కాలమును మనం గుర్తెరిగి అతి ప్రకారంగా మన ముందుకు నడవడానికి మనం ఇక్కడ కాలము నెరిగి, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే, మనం ఒకప్పుడు విశ్వాసులము,
ఆ విశ్వాస సంబంధమైనటువంటి రీతిలో ఉన్నటువంటి బ్రతుకు ఏంటి అని చూసినట్లయితే, సేవకులు ఏదైతే బోధిస్తారో, సేవకులు ఏదైతే మనకి వాక్యాన్ని వివరిస్తారో, ఆ వివరించిన దాన్ని ఆ రకంగా మనం ఎలా మసులుకోవాలి, ఎలా జీవించాలి, ఎక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో పడిపోకుండా ఎలా కాపాడుకోవాలి అనే భద్రతను మనం ఎలాగైతే కాపాడుకున్నామో ఆ దానిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని తర్వాత ఏమంటున్నాడు అక్కడ, విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకి మరీ సమీపమై ఉన్నదని, మరీ సమీపముగా ఉన్నది. ఎందుకంటే అప్పుడు రక్షణ లేదా, ఆ రక్షణ వేరు, ఇప్పుడున్నటువంటి రక్షణ వేరు. అప్పుడున్నటువంటి రక్షణ మనము నీటిలో బాప్తిసం తీసుకున్నటువంటి రక్షణ మాత్రమే మనకు అనుభవం. అది ఆత్మ పొందుకోవాలనే ఆశ, ఆ యొక్క అనుభవం, అది ఆ యొక్క తపనది. ఇప్పుడైతే ఆత్మ పొందుకున్నాము, అభిషేకం పొందుకున్న తర్వాత తర్ఫీజు పొందుకున్నాము, తర్ఫీజు పొందుకున్న తర్వాత సేవా పరిమాణంలోనికి వెళ్ళాము. అప్పుడు మనకున్నటువంటి లెక్క ప్రకారంగా చూసినట్లయితే రాత్రి చాలా గడిచిపోయింది, మనకున్నటువంటి రాత్రి సంబంధమైనటువంటి చీకటి గడిచిపోయింది, పగలు సమీపముగా ఉంది. అంటే ప్రభువు మనలో ఉన్నాడు. రేపన్న రోజు ఆయన రాకడ సమయము రేపే రావచ్చేమో, లేక ఈ రాత్రే రావచ్చేమో. మన హృదయం ఎలాగుంది? ఆయన ఇచ్చినటువంటి వెలుగు, ఆయన మనకు ప్రచురణ చేసినటువంటి వెలుగు, ఆయన యొక్క ఆత్మ జ్యోతి వెలుగుతూ ఉందా, లేక దానికి ఏమైనా ఏదంటారు అది బొట్టు వెలిగినప్పుడు రాను రాను ఉండేటువంటి లోపల మర్చిపడుతుంది, బొట్టు కట్టినట్లుగా ఉందా మనం పరిశీలన చేసుకోవాలి. బొట్టు కట్టినట్లుగా ఉందా అంటే దానికి ఒక్క మాట మరలా మనం చెప్పుకోవాలంటే, గతంలో చేసినటువంటి ఆ యొక్క మస్టు మరలా దాంట్లో చేరడానికి అవకాశం ఉంది. వాటి దగ్గరికి చేరినట్లుగా, కనగబడినటువంటి పంది మరలా బురదలో దొరికినట్లుగా మన లోకంలోనికి చేరడానికి అవకాశం ఉంది. ఆ మస్టును మనం ఎప్పటికప్పుడు కత్తిరించుకోవలసినటువంటి పరిస్థితి. ఆ మాడిపోయినటువంటి ఒత్తిని ఎప్పటికప్పుడు మనం కత్తిరించుకోకపోతే, సవరించుకోకపోయినట్లయితే ఆ వాక్యం అనే కత్తిరితో, వాక్యం అనే నీటితో, వాక్యం అనే తైలముతో మనం ఆ జ్యోతిని మనం నిరంతరము మనం దాన్ని కాపాడుకోకపోయినట్లయితే ఆ వెలుగు రాను రాను సన్నగిల్లడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళారా గమనించండి. ఇక్కడ మాట్లాడినటువంటి మాట చూసినట్లయితే రాత్రి చాలా గడిచిపోయింది, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. యుద్ధం చేయవలసినటువంటి పరిస్థితి మనకి. యుద్ధం అనగా శరీరాలతో కాదు, యుద్ధం అనగా మనలో ఉన్నటువంటి మన ముందు సహోదరులతో కాదు, యుద్ధం అనగా మన ముందున్నటువంటి నాయకులతో కాదు, యుద్ధం అనగా అత్తమామలతో కాదు, యుద్ధం అనగా అనేక మంది శరీరాలతో కాదు మనం చేసే యుద్ధము. అంధకార సంబంధమైనటువంటి లోకనాథులతో, దురాత్మల సమూహముతో మనం యుద్ధం చేస్తూ ఉన్నాము. ఇప్పటికీ చేయట్లేదని కాదు, కాకపోతే అక్కడక్కడ వాటి యొక్క ప్రభావములో మనం పడిపోతున్నాము. వాటితో పోరాడాలి, వాటితో పోరాడాల్సినటువంటి పరిస్థితి మనకి. ఎందుకంటే ఇప్పుడు మనము క్రీస్తునందు విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు మరీ ఆయనకి సమీపముగా ఉన్నాము. తీర్పు దినానికి మనం దగ్గరగా ఉన్నాము. వీళ్ళారా మరొక మాట చూసుకుందాము. రెండవ పేతురు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. పేతురు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ అధ్యాయము 5 నుంచి 10 వరకు. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశా నిగ్రహమునందు సహనమునందు భక్తియందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిస్వలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపముల శుద్ధి
కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడునగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చినటువంటి ఈ జాగ్రత్తలను మనం చూసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే మనం నడిచినటువంటి నడువడికి, మనం చేస్తున్నటువంటి పరిచర్యకి, మనం చేస్తున్నటువంటి జీవనోపాధి క్రియలకు, మనం మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటకు, మనం చూస్తున్నటువంటి ప్రతి చూపుకు, మనం ఎవరెవరి దగ్గర ఏ రీతిగా నడుచుకుంటున్నామో ఆ నడువడికి, ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త కలిగి మనం నడుచుకున్నట్లయితే ఆయన యొక్క వెలుగును మనము జాగ్రత్తగా కాపాడుకున్న వారం అవుతాము. జాగ్రత్తగా ఎప్పటికప్పుడు మనం కాపాడుకోకుండా అజాగ్రత్తగా దేవుని యొక్క పిలుపు దొరికింది, ఆయన యొక్క సువార్త దొరికింది, ఆరు మనసు పొందాను, బాప్తిస్మం పొందాను, దేవుని సన్నిధిలో నమ్మకంగా వెళ్తున్నాను, నమ్మకంగా వెళ్ళినప్పుడు దేవుడు నాకు కరుణించి అభిషేకం ఇచ్చాడు, లేక ఆశీర్వాదం ఇచ్చాడు, లేక అది దయచేశాడు, లేక స్వస్థత దయచేశాడు, నిశ్చింతగా మనం కూర్చున్నట్లయితే కనుక ప్రియులారా చాలా చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నట్లే. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? ఇక్కడ పేతురు గారు రాసిన పత్రికలో ఏమంటున్నాడు? ఇక్కడ మనం ఒకసారి చూద్దాము మరలా. వీటిలన్నింటిలో ఒకసారి చూసినట్లయితే మరలా ఒకసారి అది క్లియర్ గా మనకు అర్థం అవుతుంది. 8వ వచనం చదువు ఒకసారి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా దేవునికి మహిమ కలుగును గాక. మనకి ఇక్కడ చూసారా క్లియర్ గా మాట్లాడుతున్నారు. అక్కడ సోమరులైనను నిష్ఫలులైనను ఈ రెండింటికి దారి తీస్తుంది. ఎందుకు తీస్తుంది? మనం ధైర్యంగా ఉన్నట్లయితే నాకు దేవుడు ఇది ఇచ్చాడు కదా, నన్ను ఎవరు ఏం చేయలేరు, ఖచ్చితంగా నేను పరలోకానికి వెళ్ళిపోతాను అని మనము ధైర్యంగా నిమ్మలంగా ఉన్నట్లయితే కనుక సోమరులం అయిపోయే అవకాశాలు ఉన్నట్లు ఇక్కడ మనకి కనబడుతోంది. వీళ్ళని గమనించండి. అట్లు కాకుండా నిరంతరము ఆయన సన్నిధిలో ధ్యానిస్తూ, నిరంతరము వాక్యాన్ని ధ్యానించుకుంటూ, నిరంతరము మనల్ని మనము పరిశీలన చేసుకుంటూ, నిరంతరము ఆయన యొక్క పరిచర్య నిమిత్తం, ఆయన రాజ్య విస్తరణ కొరకు అనేక ఆత్మలను రక్షించు నిమిత్తమై ప్రార్థన యందును, విజ్ఞాపన యందును, సువార్త యందును నమ్మకముగా పరిగెత్తినట్లయితే గనక ఆయన ఇచ్చినటువంటి వెలుగును మనము ఎదుటి వాళ్ళకి ప్రకటించడంలో కూడా మనకు అనుభవం పెరుగుద్ది. ఎదుటి వాళ్ళకి ప్రకటించడంలో కూడా మనలో ఉన్నటువంటి ఆ యొక్క కల్మషాన్ని తొలగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎదుటి వాళ్ళకి ఎప్పుడైతే మనం సువార్త చెప్పగలుగుతున్నామో, ముందుకెళ్తున్నాము, రోజుకు ఒక్క మనిషికి మన సువార్త చెప్పినట్లయితే, రోజుకు ఒక్క మనిషిని దేవుని సన్నిధిలో నడిపించడానికి ప్రయత్నం చేసినట్లయితే, అట్టి ప్రకారంగా మనం పరిచర్యలో ముందుకు సాగినట్లయితే మనల్ని మనము సరి చేసుకున్న వాళ్ళం అవుతాము, మనల్ని మనము వెలిగించుకున్న వాళ్ళం అవుతాము, మన హృదయాన్ని మనం సంధించుకున్న వాళ్ళం అవుతాము, మన నడుబడికను మనము జాగ్రత్తగా భద్రపరుచుకున్న వాళ్ళం అవుతాము, ఎదటి ఆత్మను రక్షించిన వాళ్ళం అవుతాము. వీళ్ళారా గమనించండి. అటు ప్రకారంగా ఒక్క ఆత్మగా మనం సువార్త చెప్పినట్లయితే నెల అయ్యేటప్పటికి 30 మందికి చెప్తాము, సంవత్సరం అయ్యేటప్పటికి 365 మందికి చెప్తాము. అందులో 10% చేసినట్లయితే 36 మంది వస్తారు. ప్రతి దానికి మనం 10% చూసుకున్నట్లయితే నెల వచ్చేటప్పటికి కనీసం 3 మనం దేవుని మందిరానికి నడిపించడానికి అవకాశం ఉంటుంది. 3లో కనీసం ఒక్కలైనా నిలబడడానికి అవకాశం ఉంటుంది. సంవత్సరంలో ఒక్కళ్ళని నిలబెట్టినప్పటికీ కూడా మన బ్రతుకు ధన్యం అవుతుంది. సంవత్సరంలో ఒక్క వ్యక్తిని మనలా తయారు చేసుకున్నట్లయితే కనుక ఎంతో ప్రయోజనకరమైనటువంటి పరిస్థితి మనకి. చివరిగా మరొక మాట చూసుకొని ముగించేసుకుందాం, టైం ఆసన్నం అవుతుంది. యోహాను సువార్త 12వ అధ్యాయము యోహాను సువార్త 12వ అధ్యాయము 35, 36 చదువుదామండి. ఇక్కడ ఏమంటున్నారు ఆయన? అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మల్ని కొంపు కొనకుండానట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగినట్లు మీకు వెలుగుండగానే వెలుగు నందు
విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాడు. దేవునికి మహిమ కలుగను గాక. ఇక్కడ చివరిగా ఒక మాట గమనించండి ప్రియులారా. ఇక్కడ చివరిగా కూడా మాట్లాడినటువంటి మాట మనం ఒకసారి చూసినట్లయితే, అందుకు యేసు, ఎందుకు యేసు 34 కూడా చదువుదాము. జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రము చెప్పుట వింటిమి, మనుష్య కుమారుడు పైకి ఎత్తబడవలెనని నీవు చెప్పుచున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడగు ఈయన ఎవరని ఆయన అడిగిరి. ఆయన చెప్తూ ఉన్నటువంటి మాటలను వింటూ వాళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి జనులందరూ ధర్మశాస్త్రం క్రీస్తు ఎల్లప్పుడూ మీతోటే ఉంటాడని చెప్పినటువంటి మాటను పట్టుకొచ్చి వాళ్ళు చెప్తున్నటువంటి మాటను బట్టి ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య ఉండును, చీకటి కమ్ముకుండునట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోవుచున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగినట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పాను. వెలుగునందు విశ్వాసం ఉంచాలి. మనకి లోకానికి వెలుగైనటువంటి ప్రభువు మనలో ఉన్నాడు. ఈ రోజు లోకం అంతట్లోనే చీకటి అంధకారము కమ్ముకునుంది. లోకమంతా చీకటి అంధకారమే కమ్ముకునుంది. ఈ రోజుల్లో మరీ అంధకారం మరీ దారుణం. ఇప్పుడు నేడున్నటువంటి దినం ఒకసారి మనం పరిశీలన చేస్తే గనక ఈ చీకటి సంబంధమైనటువంటి క్రియలు, అనేకమైనటువంటి క్రియలు నడుస్తున్నాయి. ప్రతి వీధిలో కూడా ఈ వీధి ఆ వీధి అని లేదు, ఈ ఊరు ఆ ఊరని లేదు, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం లేదు, మన రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు ఈ రోజు అంధకార సంబంధమైనటువంటి క్రియ జరుగుతుంది. సరే, ఆయన మనకి ఇచ్చినటువంటి వెలుగు, ఆ వెలుగులో నుండి మనం చీకటిలోనికి వెళ్ళిపోకుండా మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడని. వెలుగునందు విశ్వాసం ఉంచాలి అంటే మనం క్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసము సడలిపోకుండా కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి మనకి. ఎలా సడలిపోతుంది అని చూసినట్లయితే ప్రతి విషయంలో కూడా మనం జారిపోతా ఉన్నాము అక్కడ దాకా. ఎందుకంటే ఒక ప్రార్థన విషయంలో చూసుకున్నట్లయితే మనం చేస్తున్నటువంటి ప్రార్థననే పరిశీలన చేయండి. మనం చెప్పుతున్నటువంటి వాక్యాన్ని ఒకసారి పరిశీలన చేయండి. గద్దెంపుతో కూడుకున్నటువంటి వాక్యం చెప్తున్నారా, లేక అలా సమాధానముతో కూడుకున్నటువంటి వాక్యం చెప్తున్నామా, లేక స్వస్థత సంబంధమైనటువంటి వాక్యం చెప్తున్నామా, లేక అద్భుతాలకు సంబంధించినటువంటి వాక్యమే చెప్తున్నామా? ప్రియులారా గమనించండి. దాన్ని అధిగమించినప్పుడు వెలుగు, మొదట శ్రమ, దాన్ని జయించినప్పుడు మొదట శోధన జయించిన వాడు ధన్యుడు. వాక్యం చెప్తున్నటువంటి మాటేనండి. వాక్యంలో మనం పరిశీలన చేస్తున్నప్పుడు మాటేనండి. దానినే మనం పరిశీలన చేసుకున్నట్లయితే శోధన జయించిన తర్వాతనే ఆశీర్వాదం దొరికింది. శోధనను గుర్తెరిగిన తర్వాతే వాడిలో ఉన్నటువంటి అంధకారము తొలగిపోయి వెలుగులోనికి చాలా మంది నడుస్తున్నాము, చాలా మంది పడిపోతున్నాము, అనేక మార్లు చీకట్లో జారిపోతున్నాము. అయినప్పటికీ ఆయన కృపను బట్టి మనల్ని లేవనెత్తుతున్నాడు, చీకట్లో నుండి వెలుగులోనికి నడిపిస్తున్నాడు. ఇప్పుడు ప్రకాశించుతున్నది గనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. ఆయనలో వెలుగు ఉన్నది కాబట్టి, ఆ వెలుగు మనలోనికి వచ్చింది కాబట్టి అది సత్యమే. ఆ సత్యమైనటువంటి వెలుగు మనలో ఎంత వరకు మనం దాన్ని కొనసాగిస్తున్నాము, ఆ వెలుగుని ఎంతవరకు మనం అనుభవిస్తున్నాము, ఆ వెలుగులో మనం నడుస్తున్నప్పుడు అంధకార సంబంధమైనటువంటి ఆలోచనలు కానీ, క్రియలు కానీ, లేక అబద్ధపు జీవితము కానీ ఏదైనా ఆ చీకటి ఛాయలు ఏమైనా కలుగుతున్నాయేమో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి సందర్భము. ప్రియులారా గమనించండి. ఎందుకంటే మనం నడుస్తున్నటువంటి ప్రతి అడుగులోనూ, మనం చేస్తున్నటువంటి ప్రతి ఆలోచనలోనూ అనేక రకములైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటాము. ఆ ఆలోచనలో ఎక్కడైనా వాక్య విరుద్ధమైనటువంటిది లేక లోక సంబంధమైనటువంటి ఏదైనా వచ్చినట్లయితే అందులో మనకి చీకటి ఆవరించినట్లుగా మనకి గ్రహించగలము. ప్రియులారా, ఆ మాటలో ఉన్నటువంటి ఆ యొక్క ధ్యానము దేవుడు నాకు ఇచ్చినటువంటి లెక్క ప్రకారంగా ఇక 9వ వాక్యంలోనికి వెళ్ళినట్లయితే వెలుగులో ఉన్నానని
చెప్పుకొనొచ్చు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. వెలుగులో ఉన్నామని చెప్పుకుంటూ ఉన్నాము. చాలా మంది సహోదరులు, చాలా మంది సేవకులు, చాలా మంది బిషప్లు వెలుగులో ఉన్నామనే చెప్పుకుంటున్నారు. క్రీస్తులో ఉన్నామనే చెప్పుకుంటున్నాము. క్రీస్తులోనే నడుస్తున్నాము. మేము ఎంత సంఘాన్ని కట్టాము, ఎంతమందికి సువార్త చేశాము, ఎంతమందికి సహాయం చేశాము, ఎంతమందిని స్వస్థపరిచాము అని వెలుగులో ఉన్నట్లుగానే చెప్పుకుంటూ ఉన్నాము. కానీ లోపల మాత్రం అంధకారం కమ్ముకొని ఉన్నట్లుగా మనకి అక్కడ కనబడుతుంది. ఏమంటున్నారు అక్కడ? వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. ప్రియులారా, ఈ విషయం మాత్రం చాలా కఠినమైనటువంటి మాట ఇది. ఎందుకనగా దాన్ని ఒక్కమారు పరిశీలన చేస్తే మనలోనికి ఒక్కసారి తీసుకున్నట్లయితే చాలా క్రూరమైనటువంటి మన యొక్క స్వభావమును అక్కడ ఎత్తి చూపిస్తుంది. ఎందుకంటే ఏదో సందర్భంలో మన తోటి సహోదరుని ద్వేషిస్తా ఉన్నాము. ద్వేషించినట్లయితే ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు, వాడు ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడని. ఇప్పటి వరకు చీకట్లోనే ఉన్నాడని ఖచ్చితంగా వాక్యం చెలవిస్తా ఉంది. దీనికి సంబంధించి ఒక మాట చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చదువుదామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నవి. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధులై నడుచుకుని. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇక ప్రియులారా, దీనిని ఒకసారి మనం ధ్యానించినట్లయితే ఇక్కడ కూడా క్లియర్ గా చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము వాటిలో కనబడుచున్నవి. ఆయన వెలుగు మనం ధరించుకున్న వాళ్ళం అయితే మనం నడిచే నడువడుకులో, మాట్లాడే తీరీలో, ఎవరి దగ్గరైనా మనం మసులుకునే నడువడుకులో ప్రతి దాంట్లోనూ కూడా ఏం కనపడుతుంది అంటే అక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాడు, సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము క్లియర్ గా కనపడుతుందండి. అక్కడ స్పష్టంగా కనపడుతుందని అక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి సందర్భం కనపడుతుంది. కనుక ఈ ప్రభువునకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనిడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలువారై ఉండక వాటిని ఖండించుడి. దేవునామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చూసినట్లయితే మనము ఏ రకంగా నడుచుకోవాలనేది, నడుస్తున్నటువంటి ఆ నడువడుకులో మనకి ఏది లోపం ఉందో, ఆ లోపమును ఏదైతే మనం ఎదుర్కొంటే మనకు కనబడుతుందో, వాక్యానుసారంగా మనకు కనబడుతుందో, మన మనోనేత్రమునకు ఏదైతే చీకటి సంబంధమైనదని మనకి గ్రహింపు తెలుస్తుందో, మన హృదయము, మన మనసు దేనినైతే నేరారోపణ చేస్తుందో దాన్ని ఖండించుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే ఆయన వెలుగును మనం ప్రచురం చేయవారం అవుతాం. ప్రియులారా, గమనించండి, ఆయన ఇచ్చినటువంటి ప్రేమను అనేక మందికి మనం పంచిపెట్టిన వారం అవుతాము. ఆయన ఇచ్చినటువంటి వెలుగు మనము అనుభవపూర్వకంగా మనం అనుభవిస్తూ ఎదటి వారికి పంచిపెట్టిన వారం అవుతాము. ఇదే రీతిగా మనం ముందుకు నడిచినట్లయితే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా కొన్ని ఉన్నాయి. వాటిని కూడా మనం ముందు చూద్దాము. రోమాపత్రిక 13వ అధ్యాయము 11-12 వచనాలు చూసినట్లయితే అక్కడ కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఆ మాట కూడా మనం ఒకసారి చూద్దాం పదండి. అక్కడికి 13వ అధ్యాయము 11-12 వచనాలు. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసలమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి
పగలు సమీపముగా ఉంది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందాము. దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రియులకు ఒకసారి గమనించండి, ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాడు, మరియు మీరు కాలము నెరిగి, అంటే ఆయన రాకడ అతి సమీపమై ఉందని కాలమును మనం గుర్తించి, పరిస్థితులను గుర్తించి, ఆయన ఇచ్చినటువంటి సూచనలను గుర్తించి, ఈ లోకంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మతోన్మాదమే కావచ్చు, లేక రోగములే కావచ్చు, భూకంపములే కావచ్చు, లేక అనేక రకములైనటువంటి యుద్ధములే కావచ్చు, ఆయన రాకడ సమయంలో ఫలానా రీతిగా జరుగుద్ది, మనుష్య కుమారుడు రాకడ సమయంలో లోతు దినములలో జరిగినట్లుగా జరుగుద్ది అని ప్రభు ఇచ్చినటువంటి సూచనలు ఒప్పుకున్నాడు. అక్కడ పరుపు తేలిపోయేంత ఇదిగా ఏడ్చాడంట దేవుని సన్నిధిలో. సమస్తము పోయినా పర్వాలేదు, భార్య బిడ్డలు, తల్లిదండ్రులు, మొత్తం సమస్తము, ఈ యొక్క రాజ్యం అంతా పోయినా పర్లేదు, నీ కృపను మాత్రము, నీ ఆత్మను మాత్రము నా యుద్ధం నుంచి తీసేవద్దని బోర్వని వేసినట్లుగా చూస్తున్నాం. అక్కడ ఇక్కడ అయ్యగారు మీరు పలానా తప్పిదంగా కనపడుతుంది అయ్యారు, దాన్ని సరి చేసుకుంటే బాగుంటుందని ఎవరన్నా చిన్నపాటు అన్నట్లయితే, ఏంటనుకుంటున్నావు నువ్వు, సేవకుని ఎదురుంటున్నావు, సేపొచ్చిపోతావు అంటున్నారు ఈ రోజుల్లో సేవకులు. ఇలా గమనించండి, ఒప్పుకోలాత్మ కావాలి. అక్కడ దావీదుకు దొరికింది ఒప్పుకోలాత్మ, ఇక్కడ మనకు పొందుకుంటున్నామా? దాన్ని పాటిస్తున్నామా? దాన్ని పాటించినప్పుడే వెలుగు మనలో నిలబడుతుంది. ఆ వెలుగు నిలబడినప్పుడే క్రీస్తు మనలో ఉన్నాడు. క్రీస్తు మనలో ఉన్నప్పుడే సమస్త లోకాన్ని జయించడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళని గమనించండి. చదవబడినటువంటి వాక్యం మరొక్కసారి చదివేస్తాను, ముగించేస్తున్నాను. ఇదేమంటున్నాడు అక్కడ 8వ వచనములో, 2వ అధ్యాయము 8వ వచనము, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ ఏమన్నారు చూడండి, మరియు ఆజ్ఞను మీకు రాయిస్తున్నాను, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుతున్నది కనుక అది ఆయన యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొనొచ్చు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించుతున్నాడు వెలుగులో. ఇదేమన్నాడు ఇక్కడ, తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదీ లేదు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుతూ ఉన్నాడు. చీకటి అతని పనులకు గుడ్డితనము కలుగు చేసిన కనుక తాను ఎక్కడికి పోతున్నాడో అతనికి తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దీవించును గాక.